కశ్మీర్లో చెలరేగిన ఆందోళనలు అమర్నాథ్ యాత్రికుల్ని ఇబ్బందుల పాల్జేస్తోంది. నిరసనల్ని అదుపు చేసేందుకు విధించిన కర్ఫ్యూలో చిక్కుకున్న యాత్రికులు బాధలు పడుతున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు 200 మంది తిరుగు పయనంలో కర్ఫ్యూలో చిక్కుకుని అయోమయంలో పడ్డారు. కర్ఫ్యూలో చిక్కుకున్న యాత్రికులతో మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడారు. ఆయన్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మంత్రి గారు నమస్తే. నమస్కారం సార్, బాధితులతో మాట్లాడారా? వారేమంటున్నారు? ఇప్పుడు అక్కడ బల్తాల్ అనే ఏరియాలో టూరిస్ట్ బస్ స్టాప్ దగ్గర మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొంతమంది నెల్లూరు కానీ ఒంగోలు కానీ వీళ్ళంతా దగ్గర 150-200 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం వైపు నుంచి చేయాలని చెప్పి నేను ఢిల్లీలో ఉన్న ఆర్జీ శ్రీకాంత్ ఎడిషనల్ రెసిడెంట్ కమిషనర్ కి మాట్లాడటం జరిగింది. వారు అన్ని ఏర్పాట్లు అక్కడ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ ఉన్న బాధితులతో ఒకరితో కూడా నేను మాట్లాడటం జరిగింది. వారైతే ఫుడ్ ఇప్పటి వరకు ఇబ్బంది లేదు, మాకు ఈ ప్రాంతాల నుంచి వచ్చే ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మేము వాకప్ చేసి ఇమీడియట్ గా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. సార్, బాధితుల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాలే కాకుండా ఇంకా వేరే ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా ఉన్నారా? అవన్నీ ఫోన్ మాట్లాడుతుంటే కట్ అయిపోతున్నాం మన సిగ్నల్. ఇంతవరకు చెప్పగలిగారు వాళ్ళు. ఏదైనప్పటికీ ఢిల్లీ నుంచి మా ఎడిషనల్ రెసిడెంట్ కమిషనర్ మొత్తం ఫాలోఅప్ చేస్తున్నారు. వారితో నేను గంటకి విషయాలు మాట్లాడి కనుక్కుంటాను. సార్, ఎప్పుడు యాత్ర ముగించుకుని వస్తున్న వారు ఇలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాత్ర ప్రాబ్లమ్స్ వల్ల నేను రద్దు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అది సడన్ గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఓకే, ధన్యవాదాలు రాఘవ గారు.